ఆహ్, కర్మ సిద్ధాంతం అంటే ఏంటి మేడం? అది ఎలా ప్రభావితం చేస్తుంది? అంటే ఒక సిద్ధాంతం అనేది ఉంటది గదా! కర్మ అంటే ఉంటది. దానికంటూ ఒక సిద్ధాంతం అనేది ఉంటది గదా! కర్మ సిద్ధాంతం అంటే ఏంటి అసలు? ఇందాక నేను చెప్పినట్లు మన ఆలోచనలు, మాటలు, మన హ్మ్. ప్రవర్తన ఏదైతే ఈ 3 ఉన్నాయో, ఆ మూడిట్లో గనక ఎటువంటి లోపం జరిగినా, ఈ మూడిటి వల్ల మన యొక్క ధర్మానికి మనం ఏదైనా ధర్మంగా ఉండకపోయినా, ఆ మూడిటి వల్ల ఎవరికన్నా హాని కలిగినా, ఇది ట్రిగ్గర్ అవుతది. కర్మ సిద్ధాంతం ఈస్ నథింగ్ బట్ మనం చేసే పనులకి ఫలితం అని ఇందాక చెప్పాం గదా! ఒక మనిషి జీవితం ఇప్పుడు ఒక మనిషి జీవితం ఉంది. ఇప్పుడు ఇది నేను, నువ్వు బాలావి. ఇప్పుడు మనం ఎక్కడ పుట్టాము, ఎక్కడ పెరిగాము, ఎలా ఉండాలి అనేది కూడా మొత్తం కర్మనే డిసైడ్ చేసింది. కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతమే డిసైడ్ చేసింది. అదే జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు స్థితిగతులు అంటామనమాట. ఈవెన్ కర్మ మన మన జ్యోతిష్య శాస్త్రం కూడా శాస్త్రంలో ఎందుకు భాగం అంటే, మన పూర్వజన్మ కర్మ వల్ల ఈ జన్మలో ఎలా పుట్టాలి అనేది నిర్ణయించబడి, మన జీవితాన్ని ప్రీ డిఫైన్డ్ వస్తది. ఇక్కడ కొన్ని మనకి ఫ్రీ విల్ ఉంటాయి. నిజంగా అది నిజమేనా మేడం? మనం పూర్వజన్మలో ఏదైతే పనులు చేస్తామో, అంటే అక్కడ చేసేదానికి కూడా ఒక కర్మ అనేది క్రియేట్ అయితది గదా! అది ఈ జన్మలో ప్రభావితం చేస్తదా మేడం? అదే గదా నాన్న! కర్మ సిద్ధాంతంలో ఉందే 3. హ్మ్. ఒకటి సంచిత కర్మ. హ్మ్. సంచిత కర్మ అంటే ఏంటి అంటే, మనం జన్మలు అంటే ఈ సోల్ ఏదైతే ఆత్మ ఉందో, ఏదైతే జన్మల్లో చేసుకొని ఒక పెద్ద అకౌంట్ ఉందో అది సంచిత కర్మ. ప్రారబ్ధ కర్మ అంటే ఈ జన్మలో నేనేం అనుభవించాలి అని తెచ్చుకున్న ప్యాకేజ్. ఇప్పుడు మామూలుగా సీఎంలు మేమైతే అది ఇస్తాం, ఇది ఇస్తాం అని ప్లాన్ చెప్తారు కదా! నేనైతే ఇస్తామని. అట్లాగే మనం ఈ జన్మలో అనుభవించడానికి తెచ్చుకున్న సెపరేట్ ప్యాకేజ్ అది. ఇది ఫిక్స్డ్ ప్రోగ్రాము. దీన్ని మనం తప్పించుకోవడం అనేది ఇంపాసిబుల్. హ్మ్. ఏమన్నా కొంచెం ఇంటెన్సిటీ తగ్గించుకోవచ్చు. హ్మ్. దానికి కూడా బోలెడంత చేస్తే తగ్గించుకోవచ్చు. తప్పించుకోవడం జరగదు. దాని తర్వాత మూడోది ఆగామి కర్మ. ఆగామి కర్మ అంటే ఇప్పుడు కొత్త కర్మ అనమాట. ఇప్పుడు మనం చేసే పనుల వల్ల వచ్చే ఫలితమే ఆగామి కర్మ. అంటే మన భవిష్యత్తు కర్మ. సో, పూర్వం, ప్రస్తుతం, భవిష్యత్తు ఈ 3 కలిపే కర్మ సిద్ధాంతం. సో, 100% దాన్ని బట్టే డిసైడ్ అవుతది. లేదంటే ఎందుకు కాదు అని అనాలి చెప్పండి? ఇప్పుడు ఎందుకు కొంతమంది మరి ధనికుల్లాగా పుడుతున్నారు, కొంతమంది పేదవాళ్ళలాగా పుడుతున్నారు. ఎందుకు కొంతమంది అనారోగ్యంగా పుడుతున్నారు. ఎందుకు చెడ్డ వాళ్ళకి మంచి తల్లిదండ్రులొస్తారు, మంచి వాళ్ళకి చెడ్డ తల్లిదండ్రులొస్తారు. లేదా మంచి పార్ట్నర్‌కి చెడు పార్ట్నర్, చెడు పార్ట్నర్‌కి మంచి పార్ట్నర్ ఒస్తారు. కొంతమంది ధనం వల్ల మోసపోతూ ఉంటారు. కొంతమందికి ఊరికే కూర్చున్నా గూడా తింటారు, సుఖపడతారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు వాళ్ళకే జరుగుతున్నాయి అని ఎప్పుడన్నా ప్రశ్నించారా? ఆ ఒక సిస్టమ్ అనేది ఉంది కదా! అదే కర్మ సిస్టమ్ మనకి. ఇవన్నీ జరుగుతుందంటే ఒక సిస్టమ్ ఉంటది కదా! అంటే మన చేతుల్లో అయితే లేదు కదా! ఎవరెక్కడ పుట్టాలి? ఎందుకు పుట్టాలి? ఎలా పుట్టాలి? పుట్టాక ఏం చేయాలి? అనేదైతే మన చేతుల్లో లేదు కదా! అలాగైనా మనం నమ్మొచ్చు కదా! దేర్ ఈస్ ఎ వన్ సిస్టమ్ అని. సో, అది మన శాస్త్రాల ప్రకారం అదే కర్మ సిస్టము. సో, అదే మనం మాట్లాడుకుంటున్నాం. కర్మ అంటే చెడు కాదు, మంచి కాదు. ఇట్స్ ఎ సిస్టమ్. ఇట్స్ ఎ అంటే మనం చేసిన ఫలితాల నుంచి వచ్చిన రియాక్షన్ ఫలితం అంతే. సహజంగా వస్తది. వెరీ న్యాచురల్‌గా వస్తది. హ్మ్. ఓకే మేడం. కర్మనేమన్నా చేంజ్ చేసుకోవచ్చా మేడం? కర్మను మార్చుకోవచ్చా మనం? అలా అవకాశం ఉంటదా? అదే లిటిల్ నాన్న. అంటే హ్మ్. ప్రారబ్ధ కర్మనైతే మార్చలేము. ఎందుకంటే అది అనుభవించాలో అని వచ్చిన ప్యాకేజ్ కాబట్టి ఎక్కువ మార్చలేము. ఆగామి కర్మను మార్చుకోవచ్చు నాన్న. ఇప్పుడు కనీసం మనం పూర్తి అవగాహనతో తెలిసి తెలిసి చెడు చేయకుండా, మనకి చేతనైనంత వరకు మంచిగా బతికి ఎవరో ఒకళ్ళకి మంచి చేయకపోయినా పర్వాలా. చెడు చేయకుండా మనం ధర్మంగా బతికితే కనీసం కొత్త కర్మ అంటే కొత్త చెడు ఫలితాలనేది రావు. తర్వాత మనకొక పెద్ద బ్యాంక్ అకౌంట్ ఉంది. ఇప్పుడేమన్నాం మనం ఓన్లీ కొంత ప్యాకేజీ తెచ్చుకుందాం ఇక్కడ అనుభవిస్తానికని. అంటే ఇంకా చాలా ఉంది కదా! ఇంక అకౌంట్‌లో. అది కూడా తగ్గించుకోవచ్చు. సంచిత కర్మ కూడా తగ్గించుకోవచ్చు. ఎలా తగ్గించుకోవచ్చు అంటే ఫస్ట్ ధర్మబద్ధంగా బతకాలి. మనస, వాచ, కర్మేణ ధర్మబద్ధంగా బతకాలి. అసలు ఫస్ట్ ధర్మబద్ధంగా బతకడం అంటే ఏంటి మేడం? తెలిసి ఎవరికీ నువ్వు అన్యాయం చేయకూడదు. నువ్వు హ్మ్. తెలిసి ఎవరిని మానసికంగా, శారీరకంగా బాధ పెట్టకూడదు. హ్మ్. అదే ధర్మంగా బతకడం అంటే. సో, దాని తర్వాత వీలైన మంచి పనులు చేయటం. హ్మ్. నీకు చేతనైంది. నీలో ఉంది. ఎందుకంటే ఫస్ట్ మనకి స్వధర్మం సేవా తర్వాతే కార్యక్రమాలు. స్వధర్మం తర్వాతే పరధర్మం. ఎప్పుడు హ్మ్. గూడా నువ్వు ఉన్నది పోగొట్టుకొని పెట్టాలనేం కాదు. నీకేదైతే చేతనైతదో అది చేయటం. మూడోది మనం పూజలు ఏదైతే దైవం సేవ అనమాట. పూజలంటే మళ్ళీ దాన్ని ఇది చేయటం గాదు. ఆరాధన. దైవారాధన. అంటే ఫస్టు మోర్ దాన్ మెటీరియల్స్ మనల్ని మనం దేవుడి దగ్గర పెట్టి ఆరాధన చేసేది. దాని తర్వాత మంత్ర సాధన. కలియుగంలో ద మోస్ట్ పవర్‌ఫుల్ టూల్ అంటే మంత్రం. సో, కలియుగంలో చాలా తక్కువ సమయంలోనే మనం ఎక్కువ సాధించుకునే అవకాశం కలియుగానికి మాత్రమే ఉంది. సో, మంత్ర సాధన ద్వారా కూడా మనకున్న కొంత చెడు కర్మని తొలగించుకోవచ్చు. మంచి కర్మని పెంచుకోవచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్.
మనిషి యొక్క స్వేచ్ఛా సంకల్పం పైన కర్మ ఏ విధంగా ప్రభావం చూపుతుంది? దాన్ని ఫ్రీ విల్ అంటాం మనం జనరల్గా. అంటే మనం స్వేచ్ఛగా తీసుకునే నిర్ణయాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, పలానా వ్యక్తి నీ జీవితంలో భర్తగానో భార్యగానో రావాలని రాసుంది, నువ్వు చేసుకున్న కర్మానుసారం. అంటే సపోజ్గా నువ్వు ప్రీవియస్ జన్మలో నువ్వు ఏదన్నా నీ పార్ట్నర్ని బాగా ఇబ్బంది పెట్టావనుకో, మరి ఈ జన్మలో అది పే బ్యాక్ చేయాలి కదా. సో అది రుణానుబంధం కింద ఫామ్ అవుతుంది. సో ఆ రుణానుబంధం ఇప్పుడు తీర్చుకోవడానికి పే బ్యాక్ చేయడానికి ఆ వ్యక్తికి నువ్వు మళ్ళీ ముడి పెడతాం జరిగిద్ది. ఒక వ్యక్తి నువ్వు వాళ్ళతో మనకి అయిన తర్వాత బంధం బాధించబడుతుంది అనుకుందాం. దాంట్లో చాలా రకాలు ఉంటాయి. అంటే కొంచెం మానసికంగా, శారీరకంగా, ఎక్స్ట్రీమ్గా కూడా ఉంటాయి. ఎందుకంటే దాంట్లో చాలా రకాలు ఉంటాయి, మ్యారేజ్ రిలేటెడ్ ఇవి. అప్పుడు బాధపడుతున్నప్పుడు నువ్వు చాలా ధర్మంగా ఉన్నావు, నువ్వు తప్పు చేయలా. ఈ జన్మలో నీకు తెలిసి నువ్వు తప్పు చేయలా, నువ్వు ధర్మంగానే ఉన్నావు. ఆ బంధం అలా వచ్చింది, అది నువ్వు ఎంచుకుంది కాదు, నీ ప్రారబ్ధ కర్మానుసారం ఆ బంధం వచ్చింది. ఇప్పుడు దాన్ని మార్చుకోవడానికి ఫస్ట్ ప్రయత్నించాలి, అంతే కదా. ఫస్టే మనం వదిలేలేం కదా, ఫస్ట్ మార్చుకోవడానికి ప్రయత్నించాలి. మానవ ప్రయత్నం చేసినా కూడా ఎటువంటి ఫలితం లేదు. రోజు నీ నీ జీవితం అంతా కూడా ఒక బాధాకరంగా ఉంది. అప్పుడు నువ్వు స్వేచ్ఛగా నువ్వు నిర్ణయం తీసుకోవచ్చు. ఏదైతే నువ్వు ఇంతకుముందు చేసిన దానివల్ల ఈ చెడు కర్మ వచ్చింది కదా, సరే నేను తెలిసి తెలియక చేసిన తప్పులకి ఇది నాకు వచ్చింది, ఇది నేను అర్థం చేసుకుంటున్నాను, అంగీకరిస్తున్నాను. అండ్ ఎవరైతే అవతల వ్యక్తి ఉన్నారో వాళ్ళని క్షమిస్తున్నాను, ఈ బంధాన్ని ఇక్కడతో త్యజిస్తున్నాను అని చెప్పి నువ్వు కావాలనుకుంటే ఫ్రీ విల్గా ఆ బంధంలోంచి నువ్వు వాకౌట్ అయిపోవచ్చు. అది నీ చేతిలో ఉంటుంది డెసిషన్. అంటే నువ్వు అక్కడుండి ఇంకా నువ్వు బాధపడాలా లేదా నువ్వు వాకౌట్ అయిపోవాలనేది నీకు సంబంధించిన నీ స్వేచ్ఛగా నువ్వు తీసుకునే నిర్ణయం. అవే ఫ్రీ విల్కి సంబంధించి వస్తాయి అన్నమాట. మనం ఇప్పుడు ప్రారబ్ధ కర్మలో ఇప్పుడు మన ప్రస్తుతం మన జీవితంలో జరిగే అన్నీ కూడా కంప్లీట్ ఆ ప్యాకేజీలో ఉండవు, మ్యాక్సిమం ఫ్రీ విల్లోనే ఉంటాయి. ఏరి కోరి మనం తెచ్చుకుంటూ ఉంటాం. సో కాబట్టి మనం అనుభవిస్తూ ఉంటాం. సో మంచి నిర్ణయాలు మనం తప్పకుండా తీసుకోవచ్చు. సో దానికి అలా బాధపడుతూనే బతకాలి అని అయితే మన కర్మ చెప్పట్లేదు. కర్మ వేరు, విధి వేరు, లేకపోతే వీటి మధ్య ఏమైనా తేడా ఉందా, లేకపోతే వీటి మధ్య ఏమైనా సంబంధం ఉందా కర్మకి విధికి? కర్మ నుంచి వచ్చేదే విధి, కంప్లీట్ సంబంధం ఉంది. అసలు విధి అంటే ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ త్రూ ఇస్ అవర్ విధి. ఇది నా కర్మ, ఇది నా విధి అని రకరకాలుగా మాట్లాడతారు. విధి అంటే ఏంటి? మన జీవితం, ఇప్పుడు జరుగుతున్న మన జీవితం. మనకి పూర్వజన్మలో కానీ అంతకుముందు మనం ఏదైతే మన ఆత్మ చేసిన పనులు ప్రక్రియలు బట్టి ఈ జన్మ నిర్ణయించబడిద్ది అని చెప్పాను కదా నాన్న. సో ఇప్పుడు ఎక్కడ పుట్టాలి, ఎవరికి పుట్టాలి, ఎలా పెరగాలి, మనకి ఎంత ధనం ఉండాలి, మనకి ఎంత ఆరోగ్యం ఉండాలి, మనకి ఎంత తెలివితేటలు ఉండాలి, మనకి ఎన్ని కళలు ఉండాలి, ఇవన్నీ కూడా ప్యాకేజీ లాగా సృష్టించి మనం పుడతాం చూసావా, అదే విధి. అదే జాతక చక్రం అని చెప్తాము. అవే గ్రహాలు స్థితిగతులు ఉంటాయి అన్నమాట. వెరీ పవర్ఫుల్. గ్రహాలు అనేది చాలా పవర్ఫుల్ అనమాట. వాటి వల్ల మనకి జీవితంలో ఎప్పుడెప్పుడు ఏమేమి జరగాలో అవి ఇస్తాయి. గ్రహాలు అనేది ప్రీ డిఫైన్డ్ ప్రోగ్రామ్ ఫ్రమ్ కర్మ సిస్టమ్. అంటే ఇక్కడ ప్లానెట్స్ ఎవరైతే గ్రహాలు ఉన్నారో వాళ్ళు అటు హీరోలు కాదు, అటు విలన్స్ కాదు. వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా పనిచేస్తారు వాళ్ళకి అసైన్ చేసిన జాబ్స్ వల్ల. సో ప్రతి వ్యక్తికి ప్రతి గ్రహం వేరేగా పనిచేస్తుంది. అందరూ కొంతమంది శని అంటే అమ్మ నో, లేదంటే గురువు అంటే అందరికీ బాగానే పనిచేస్తారు నో, అట్లా ఉండదు. ప్రతి గ్రహం కూడా మంచి కాదు, చెడు కాదు. దే ఆర్ జస్ట్ పర్ఫార్మర్స్. ఏదైతే ఇప్పుడు మనకి ఈ స్క్రిప్ట్ ఏదైతే మన కర్మ సిద్ధాంతం స్క్రిప్ట్ ఉందో దాంట్లో ప్లానెట్స్ అనేవాళ్ళు జస్ట్ పర్ఫార్మర్స్ మాత్రమే. సో వాళ్ళ పని విధిని వాళ్ళు నిర్వర్తిస్తూ ఉంటారు, దాని ఫలితాలు మనం అనుభవిస్తూ ఉంటాం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.